తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరదాగా ఒక రౌండ్ ఆడదాం, మనం లేచి నిలబడదాము సో దట్ మీరు ఇంకా ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇమిటేట్ చేయొచ్చు. ఒక ట్రెండింగ్ సాంగ్ తీసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2లో ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, ఈ పాటని నేను టక్క వాయిసెస్ చెప్తాను, మీరు ఇమ్మీడియట్గా ఆ వాయిస్కి తగ్గట్టుగా మార్చేసి పాడాలన్నమాట. అంటే ఫీలింగ్ సాంగ్ ఎందుకు అడిగారు మీరు? నాకు తెలియట్లేదు. ఎందుకంటే పుష్ప 2 ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి, ఆ పాట సూపర్ హిట్ కాబట్టి, నాకు ఆ సినిమాలో ఆ పాట చాలా ఇష్టం కాబట్టి. ఓకే, మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఇంత స్పాంటేనియస్ గా అడిగారు కాబట్టి చేయాల్సిందే. అయితే మీరు అసలు కుమ్మేస్తారు, మేమే, నాకు నమ్మకం ఉంది. స్టార్ట్ చేద్దాం అయితే. ఖచ్చితంగా. ఓకే. సో ఆనంద్ గారు, బేసికల్ గా నుంచోని ఎందుకు చేస్తున్నాం అంటే ఈ సెగ్మెంట్ మీకు ఇంకొంచెం ఆ బాడీ మేనరిజమ్స్ అవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నది పాయింట్. పాటని పాటలాగా మాకు అప్పచెప్పద్దు డిఫరెంట్ వాయిసెస్తో. పాటని సిచ్యువేషన్కి తగ్గట్టుగా, అంటే ఆ లిరిక్స్ని యూజ్ చేసుకొని మీరు కొంచెం ఎక్స్ట్రా సీన్లో మసాలా యాడ్ చేసి మొత్తానికి మమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయండి. ఓకే, తప్పకుండా. స్టార్ట్ విత్ ముందుగా ఆ ఫీలింగ్స్ సాంగ్లో లిరిక్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ మాట్లాడితే ఏం చెప్తారో మన ఆనంద్ గారు చేస్తారు ఇప్పుడు. చాలా సంతోషం. చెల్లమ్మ చాలా అందంగా ఉంది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఇదే మాదిరిగా నువ్వు ముందుకు పోవాలి. నీకోసం ఒక మంచి పాట పాడుతున్నాను తల్లి. 6 7 పావు తక్కువ 10 ఏం తమ్ముళ్ళు, నా తెలుగు తమ్ముళ్ళకు ఒకటే చెప్తున్నా, మనకి టైంతో పని లేదు తమ్ముళ్ళు, నిరంతరం అభివృద్ధిలోనే ఉంటాం. ఏమనుకుంటున్నారు? వస్తున్నాయి ఫీలింగ్స్ అంటున్నారు, మేము ఎప్పుడూ ఫీలింగ్స్లోనే ఉంటామమ్మా. ఏమండి, ఎలా కూలంగా ఉందండి? ఇది పద్ధతి అని అడుగుతున్నా. ఇది పద్ధతి కాదు. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. పడుకుంటే ఒకసారి, మేల్కొంటే ఒకసారి అంట. ఏం తమ్ముళ్ళు, ఇదే మాదిరిగా ముందుకు పోదాం. ఈయన ఇలా పాడతారు. అదే మన జగనన్న అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట పాడితే ఆయన వాకింగ్ స్టైల్, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఇవాళ చిట్టి తల్లి, బంగారు తల్లి చాలా చక్కగా నన్ను ఒక పాట పాడమంది. మీ అందరి కోసం నేను ఒక మంచి పాట పాడుతున్నా. 6 ఒకసారి, 7 ఒకసారి, పావు తక్కువ 10 ఒకసారి, నిరంతరం కూడా ఏం పథకం పెడదామని మీ అందరి కోసం ఆలోచిస్తున్నా. చెల్లమ్మా, అమ్మఒడి అందిందా? అందిందన్నయ్య. అవా, పెన్షన్ అందుతుందా? మీ అందరి కోసం పడుకుంటే ఒకసారి, మేల్కొంటే ఒకసారి, ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. వస్తున్నాయి ఫీలింగ్స్. ఎలొస్తా తమ్ముడు, ఎలొస్తా అవ్వా, ఎలొస్తా చెల్లమ్మ, ఎలొస్తా. కేసీఆర్ గారు అయితే గదేంద్ర బాబు, గదేంది? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇదన్నా మార్కెట్ అనుకున్నావా? 6 ఒకసారి, 7 ఒకసారి, పావు తక్కువ 10 ఒకసారి. ఏమన్నా మాకేమో పని పాట లేదనుకున్నావా? ఇది పద్ధతి కాదు. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. చల్ కేల్ కదం దుకాన్ బంద్. ఇలా ఆయన సరదాగా. అదే సరదాగా మన రోజే గారు అయితే 6 ఒకసారి, 7 ఒకసారి, పావు తక్కువ 10 ఒకసారి. ఏమ్మా, నేను చనిపోయి స్వర్గంలో ఉన్నా సరే నన్ను వదిలిపెట్టరా, ఇక్కడ పైన స్వర్గంలో రాజకీయాలు చేయాలో వద్దంటారా? ఇది పద్ధతి కాదు. వస్తున్నాయి ఫీలింగ్స్. పడుకుంటే మళ్ళీ లేస్తే ఫీలింగ్సా? మీకు ముద్దుందా, బుద్ధి లేదా? మీరేం మాట్లాడుతున్నారో? ఊరుకో, పొడిచేస్తాను ఒక్కొక్కరిని. మీరు పడవద్దు కానీ సార్. అసలు మన బొత్స సత్యనారాయణ గారిని ఎలా మర్చిపోతామండి మనం. బొత్స గారిని సీన్ లోకి తీసుకొద్దాం ఇప్పుడు. బది ఎంతది? మొన్న చూసుకున్నా. అంతకుముందు మంచిగా బాధదమ్మా. మొన్న ఊ అంతావా మామ అన్నారు. ఆవిడ మర్చిపోలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు 6 ఒకసారి, 7 ఒకసారి, పావు తక్కువ 10 ఒకసారి. ఇన్ని ఫీలింగ్స్ అంతే మామూలు కాదు. పడుకుంటే ఒకసారి, నిల్చుంటే ఒకసారి. వస్తున్నాయి ఫీలింగ్స్ అమ్మా. ఇలాంటి ఫీలింగ్స్ మాకు ఎప్పుడెప్పుడో తెలుసు.
సో ఇలా ఏం తెలుసండి. ఓకే, అదే ఒకవేళ మన బాలకృష్ణ గారిని సీన్ లోకి తీసుకొస్తే ఇప్పుడు ఆయన అయితే చరిత్ర అంటే మాది, మాకు టైంతో పని లేదు, మీకు తెలుసు కదా, చరిత్ర సృష్టించేది మేము, టైం మనకెందుకు చెల్లమ్మ, 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. ఆ రోజుల్లో నాన్నగారు చెప్పారు, ఇలాంటి టైమింగ్స్ మనకి ఫాలో అవును, మనం ఎప్పుడు పడితే అప్పుడే దబిడి దిబిడే, తెలుసు కదా. జై బాలయ్య. జై బాలయ్య. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. నిజానికి చూసుకుంటే బన్నీని నిజంగా ఆ రోజుల్లో చూసుకుంటే మాకు ఇలాంటి పాటలు ఇప్పుడు మాకు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, ఎన్నిసార్లు అంటే వయసు అవుతుంది. మరి ఎలాంటి మరి మన వల్ల కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ స్టోరీ సాయి కుమార్ గారు. రే లబ్బే, 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, పడుకుంటే ఒకసారి మెల్కుంటే ఒకసారి, వస్తున్నాయి ఫీలింగ్స్. రే లబ్బే, ఏంట్రా నీ ఫీలింగ్స్? కొండవలస గారైతే కొండవలస గారు ఇదే పాట పాడితే సరదా. ఎదిగా ఏట్ మాట్లాడతావు ఏటే? 6ంటికి వచ్చారు, 7ంటికి వచ్చారు, పావు తక్కువ 10ంటికి వచ్చారు. ఏటి నేను మంచిని అనుకున్నావు, ఏమనుకుంటున్నావు ఏటి? నేను ఒప్పుకోను. పడుకుంటే వచ్చారు, నిల్చుంటే వచ్చారు, కూర్చుంటే వచ్చారు, ఏటండి ఇది? ఏటని నేను అడుగుతున్నా, ఏదో నేను పద్ధతి కాదని అడుగుతున్నా. అయితే ఓకే, నేను ఒప్పుకోను. వస్తాను, బాయ్, సీ యూ, టాటా. కొండవలసలు గారిని ఇమిటేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎంఎస్ నారాయణ గారిని కూడా ఇమిటేట్ చేయాలి, ఇంకా తప్పదు. ఆయన అయితే అబ్బా, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 10ంటికి ఒకసారి రా. ఒరే, ఇన్నిసార్లు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా? మందేస్తాను రా, కొట్టేస్తే మ్యాటర్ మొత్తం ఫినిష్. ఎందుకంటే మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకుని తాగే నారాయణ. పడుకుంటే ఒకసారి, మెలుకుంటే ఒకసారి, ఎప్పుడూ డ్రింకింగ్లోనే ఉంటాను రా. ఐ లవ్ యూ రాజా. సప్తగిరి గారు. అబ్బబ్బబ్బబ్బా అన్న, 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి అన్న, పావు తక్కువ 10ంటికి ఒకసారి, కూర్చుంటే ఒకసారి మెల్కుంటే ఒకసారి, పడుకుంటే ఒకసారి, లేచిన తర్వాత ఒకటి. అక్క నేను ఒప్పుకోనక్క, ఇన్నిసార్లు అంటే ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానక్క. ప్రకాష్ రాజ్ గారు. నేను మోనార్కన్ రా. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. మనిషి అన్నవాడు బ్రతికినంతకాలం ఇలానే ఉండకూడదు. ఈ సంవత్సరానికే బ్రతుకుతామేమో తెలీదు, కాబట్టి ఎంజాయ్ చేయండి బ్రతికినంతకాలం. పడుకుంటే ఒకసారి, మెల్కుంటే ఒకసారి, ఎన్నిసార్లు నా వల్ల అంటే కాదురా. రాజశేఖర్ గారు. చాలా సంతోషమా. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. ఏంటి అనుకుంటున్నారు ఏంటి? అదే గోరింటాకు పెట్టుకుంటే ఆ టైంలో పండుతుంది. పడుకునే ముందు ఒకసారి, అదే లేచిన తర్వాత ఇంకొకసారి, అప్పుడు కూడా మిడ్ నైట్ కాబట్టి బాగా పండుతుంది. చెల్లమ్మ చెప్పింది కదా, అదే. ఓకే, సో తమ్ముడు వెళ్ళొస్తానమ్మా. మురళీ శర్మ గారు. ఏమ్మా, వాళ్ళు నువ్వేం చూసి ప్రేమించావో నాకైతే తెలియదు, కానీ ఆడు మధుమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి అంట. ఆడు మామూలోడు కాదమ్మా. అందుకే నేను అలాంటి ఇచ్చి నీకు పెళ్లి చేయకూడదు అనుకుంటున్నా. సూపర్. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, పడుకుంటే ఒకసారి, మెల్కుంటే ఒకసారి. ఇన్నిసార్లు అంటే మా వల్ల ఎక్కడవుతుంది? బాలయ్య బాబు ఉండగా. సో కాదు, ఇంత మందిని అద్భుతంగా ఇమిటేట్ చేశారు కదా, ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి వాయిస్ వినాలనుకుంటున్నాం. రే మనోజ్, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, మీరిద్దరూ కూడా కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలనుకుంటున్నాను కదరా. అదేవిధంగా మీ అన్నయ్య తీసినటువంటి కన్నప్ప, తర్వాత నీతో చిన్నప్ప అనే సినిమా తీద్దామనుకుంటే ఇవన్నిటినీ తీసుకెళ్ళి బయట పెడతాం. నీకేమన్నా పద్ధతి అనుకుందా? రే, పడుకుంటే ఒకసారి, మెల్కుంటే ఒకసారి, ఇన్నిసార్లు మీ ఇద్దరి కోసం నాకు ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయిరా.